లేదు, వచ్చిన వాళ్ళు అమ్మ నీ భర్తని ఫలానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం, మీ లీగల్గా మీ లాయర్లకు చెప్పుకోండి అని చెబితే మా వాళ్ళు కంగారు పడరు. వచ్చిన వాళ్ళు కాశీదారాలు కట్టుకున్నారు, ఒక్కొక్కళ్ళు గడ్డాలు పెంచుకుని ఉన్నారు, బొట్లు పెట్టుకున్నారు. అప్పటికే నన్ను చంపుతాను అన్న బెదిరింపులు చాలా వస్తున్నాయి. మరి ఆ పరిస్థితుల్లో మహారాష్ట్ర వెహికల్ అది, నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడికైనా ఎత్తుకెళ్తున్నారో తెలియదు, ఇంటికి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నన్ను తీసుకొని వచ్చారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను మీ రేటింగ్ కోసం రాశారో నాకు తెలియదు, వార్తను వార్తగా చూపించాలని ఆశపడ్డారో నాకు తెలియదు, ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని అనుకున్నారో నాకు తెలియదు. కానీ ఆ 7 రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు 7 రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా మీరు పెట్టిన చర్చా వేదికలు దేవుని దయ వలన నన్ను బతికించాయి.